లకు తిరిగి మన ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం టెలీలాలో మొబైల్ అప్లికేషన్ ద్వారా కేసు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో, కేసు స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలో మనం ఈరోజు తెలుసుకుందాం. మనం ముందుగా మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేషన్ చేసుకోవాలంటే ముందుగా మన డెస్క్టాప్ వర్షన్లోనే మనము లాగిన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మొదటిసారి లాగిన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే విఎల్ మిత్రులు లాగిన్ ప్రాసెస్ మొత్తం మీకు ప్రీవియస్ వీడియోలో పెట్టడం జరిగింది. డిస్క్రిప్షన్లో కూడా మనకు డెస్క్టాప్ వర్షన్ యొక్క లింక్ అనేది షేర్ చేయడం జరిగింది. మీకు మొబైల్ వర్షన్లో మనము యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేషన్ చేసుకున్న తర్వాత బెనిఫిషియర్ విఎల్ఈ లాగిన్ అనేది అప్డేట్ చేసుకోవాలి. ప్రొఫైల్ అనేది అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకున్న తర్వాత మనకు మొబైల్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలంటే ముందుగా ప్లేస్టోర్లోకి వెళ్ళి టెలీలా ఫర్ సిటిజన్ యాప్ అనేది ఉంటుంది. అది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా మనం ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకున్నాము. నేను ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ తర్వాత మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తుంది. అలో అని క్లిక్ చేయాలి. తర్వాత మనకి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. ఇక్కడ లాంగ్వేజ్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ కొట్టినట్లయితే మనం అందరూ కూడా విఎల్ఈస్ కాబట్టి ఇక్కడ మీరు విఎల్ఈ పైన క్లిక్ చేయాలి. మనం ఇక్కడ మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఈ విధంగా వస్తుంది. తర్వాత సిఎస్ఐడి పాస్వర్డ్ అనేది ఇక్కడ మనం ఎంట్రీ చేస్తాము. నేను ఇక్కడ సిఎస్ఐడి పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంట్రీ చేస్తున్నాను. తర్వాత పాస్వర్డ్ అనేది టెలీలా యొక్క పాస్వర్డ్ అనేది ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. మనం ఏదైతే రిజిస్ట్రేషన్ సమయంలో పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకుంటామో ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంట్రీ చేసుకుంటాము. తర్వాత లాగిన్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు డాష్బోర్డ్ ఈ విధంగా వస్తుంది. ఎవరైతే ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న విఎల్స్ ఉంటారో వాళ్ళకి 00 అని వస్తుంది. నేను ఆల్రెడీ ఇక్కడ కేసు రిజిస్ట్రేషన్ చేసుకున్నాను కాబట్టి మనకి ఈ విధంగా వస్తుంది. తర్వాత ఇక్కడ మనకు బెనిఫిషియర్ని యాడ్ చేయాలంటే మనకి ఇక్కడ యాడ్ అప్లికెంట్ అని ఉంటుంది. యాడ్ అప్లికెంట్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ నేము ఫుల్ నేమ్ వస్తుంది. తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ ఇక్కడ మనము ఎంట్రీ చేసిన వెంటనే సైన్ అప్ అనే ఆప్షన్ ఉంటుంది కింద. సైన్ అప్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు 4 digits ఆఫ్ ఓటీపీ అనేది కాల్లో చెప్తారనమాట. కాల్లో చెప్పిన తర్వాత మనకి ఈ విధంగా మనకు సబ్మిట్ చేస్తే మనకు ఈ విధంగా డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది. తర్వాత మనం ఇక్కడ నేము, మా జీమెయిల్, జెండరు, తర్వాత పాస్వర్డ్ అనేది క్రియేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళ ఫాదర్ నేము, మదర్ నేము, వాళ్ళ యొక్క విలేజ్ అవన్నీ కూడా ఇచ్చేసి మనం ఇక్కడ సబ్మిట్ చేసిన వెంటనే ప్రొఫైల్ అనేది అప్డేట్ అయిపోతుంది బెనిఫిషియరీది. తర్వాత మనము కేసు అనేది యాడ్ చేయాలి. కేసు యాడ్ చేయాలంటే మనం ఇక్కడ బెనిఫిషియర్ లిస్ట్ పైన క్లిక్ చేసి ఏదైతే బెనిఫిషియర్ మనం ఇందాక రిజిస్ట్రేషన్ చేసుకున్నామో ఆ బెనిఫిషియర్ లిస్ట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా డాష్బోర్డ్ వస్తుంది. యాడ్ కేసు పైన క్లిక్ చేస్తాం. తర్వాత మనం ఇక్కడ సెలెక్ట్ కేస్ కేటగిరీ అని ఉంటుంది. సెలెక్ట్ కేస్ కేటగిరీ లోపల నేను ఇక్కడ ఏదైనా ఒక కేటగిరీని సెలెక్ట్ చేసుకుంటాను. మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ కేటగిరీస్ అని ఉంటాయి. నేను ఇక్కడ బ్యాంక్ మెథడ్స్ అని ఒక కేటగిరీని సెలెక్ట్ చేసుకున్నాను. దీంట్లో మనకు సబ్ కేటగిరీ మనం దేని గురించి అయితే తెలుసుకోవాలనుకుంటామో దాని గురించి. తర్వాత మనకి ఇక్కడ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తాము. సబ్మిట్ కొట్టిన వెంటనే మనకి ఇక్కడ లాయర్స్ డాటా అనేది కనిపిస్తుంది. మనకు సంబంధించి ఎవరైతే ప్యానల్ లాయర్స్ ఉన్నారో వాళ్ళ డాటా అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక లాయర్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాం కదా, లాయర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక లాయర్ని సెలెక్ట్ చేసుకున్నాను. మనం ఇక్కడ స్టాలిన్ అని ఒక లాయర్ని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూస్ లాయర్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ మనకు ఏదైతే మనం స్లాట్ బుక్ చేయాలో ఆ టైం స్లాట్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక టైం స్లాట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ సబ్మిట్ కొట్టిన వెంటనే మనకు కేస్ డీటెయిల్స్ అనేది ఈ విధంగా వస్తుంది. తర్వాత కింద మనకు కేస్ డీటెయిల్స్ తర్వాత కింద ఒక క్యాప్చా ఉంటుంది. ఆ క్యాప్చా అనేది మనం ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. క్యాప్చాని మనం ఇక్కడ ఎంట్రీ చేస్తున్నామో ఏదైతే క్యాప్చా ఉందో ఆ క్యాప్చాని ఆ ఈజ్ఈక్వల్ట్ ఉంది కదా, ఈజ్ఈక్వల్ట్ కంటే ముందు వరకు ఇవ్వాల్సి ఉంటుంది. కొంతమంది విఎల్ఈస్ ఏం చేస్తున్నారంటే ఈజ్ఈక్వల్ట్ వరకు ఇస్తున్నారు, అది ఇవ్వదండి. తర్వాత సబ్మిట్ కొట్టిన వెంటనే మనకు కాల్ అనేది వస్తుంది. కాల్లో మనకు 4 digits ఆఫ్ ఓటీపీ అనేది చెప్తారు. ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. బెనిఫిషరీకి కాల్ అనేది వస్తుంది. ఆ కాల్లో ఓటీపీ అనేది చెప్పారనమాట. ఆ ఓటీపీ నేను ఇక్కడ ఎంట్రీ చేసి సబ్మిట్ చేస్తున్నాను.
మనకి ఈ విధంగా చేస్తే కేసు అనేది సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఈ విధంగా చేయడం వల్ల మనము కేసెస్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.